ఏయ్ ప్రియా, చూసినంత వరకు చాలు, రా వెళ్దాం. ఎంతసేపు లోపల ఏం చేస్తున్నాడో తెలియడం లేదే. వీడు తొట్టి లోపల నుంచి చూస్తున్నాడో బయట నుంచి చూస్తున్నాడో ఏమీ తెలియడం లేదే. ఏమడిగినా సమాధానం చెప్పడం. ఆహా, స్టార్ ఫిష్ లోపలే ఉందిరా. అవును, ఈ స్టార్ ని మన స్టార్ చూసుంటాడా? తప్పకుండా చూసుంటాడు. తప్పకుండా వెళ్ళాలి. రా అంటావా? అన్ని చేపలు అంత అందంగా ఎలా ఉన్నాయి? అది నాకు తెలిసే. ఎందుకంటే ఏ చేప డ్రెస్ వేసుకోలేదు. రాకపోతే వదిలేరా. తెలుగు మాస్టర్ కొడుకు కదా, అలాగే ఉంటాడు. వచ్చేసాడు. అడుగు అడుగు, ఏదో అయ్యింది. ఏమైందో చెప్పరా. తను నన్ను చూసింది, నేను తనను చూశాను. ఆ తర్వాత ఇద్దరం చూసుకుంటూ ఉన్నాం. సరేనా, ఆ తర్వాత తను వెళ్ళిపోయింది, నేను వచ్చేసాను. తను వెళ్ళిందట, వీడు వచ్చేసాడట. ఇద్దరు ఊరికే లుక్కులు వేసుకోవడమేనా? ఎరా, నీ మనసులోనూ లవ్ ఉంది, తన మనసులోనూ లవ్ ఉంది. ఆ లవ్వుని ఇద్దరు మాటల్లో చెప్పుకుంటేనే కదరా లవ్ పెరుగుతుంది. ఈ లవ్ నేను చెప్పి తీరతా. తను నీకు సిస్టర్ కాదురా, టంగ్ రోల్ అయింది, వీటితో చెప్పిస్తాను. వీని రోజు చేస్తున్నావా? సరే పదని వెళ్దాం. సూర్యని గోల్డ్ ఫిష్ ముందొస్తుంది, నెత్తళ్ళు వెనకాల వస్తున్నాయి. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి నీ మ్యాటర్ని ఓపెన్ చేయి. మిస్ చేసావో వచ్చాక టాప్ లేపేస్తాం. ఏంట్రా ఏంటి? ఊరికే పెప్ప మ్యూజిక్ ఇచ్చాము. అంతా నేను చూసుకుంటాను, మూసుకోండి. చూడండి రా, బస్ స్టాప్ లో నుంచున్నట్టుగా నుంచున్నాడు. ఇక్కడేంట్రా చూస్తున్నావు? ఇదేమైనా మెగా సీరియల్ షూటింగా? అటు చూసి మాట్లాడరా. టైం ఎంత? మీ చేతికి కూడా వాచ్ ఉంది. సారీ. ఆహా, ఎలా వస్తున్నాడో చూడరా. సూపర్ రా, హీరో రా. చెప్పేశావు కదా. లేదు, సూపర్. చెప్పలేదురా. చెప్పలేదు. నన్నెందుకు కొట్టారా? నువ్వే చేతి పక్కన ఉన్నావు. మరేంట్రా 1 అవర్ నుంచి ఏం మాట్లాడవురా? రే ఆపరా, నువ్వు లవ్ చేసావట్రా? అంత కర్మ నాకేంట్రా. పికప్, డ్రాప్, ఎస్కేప్, అదే నా పాలసీ. అదే, అందుకే నీకు తెలియలేదు. లవ్ చేసి చూడు, అప్పుడే లవ్ చెప్పడం ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. ఊరికే ఏంట్రా సడన్ గా లవ్ గురించి ఎలా చెబుతున్నాడు? లవ్ అంటే ఏంట్రా? రూమ్ బుక్ చేయడం. నువ్వు నా టైపు రా, నా టైపు. అదిగో అక్కడికి వెళ్ళి చూద్దామా? ఎంత బాగుంది. నిజంగానా? ఓసిలో వచ్చిందని పీకల్లాగా లాగించింది. ఇప్పుడేమో కడుపు నొప్పితో బాధపడుతుంది. అలాగా? ఏ ప్రియా, నీకేం కావాలి? ఒక బెలూన్ ఇవ్వండి. ఏంటి చిన్నపిల్లలాగా బెలూన్ తీసుకున్నా? అవును, చిన్నపిల్లనే. ఏంటి? నా బెలూన్ని మీరు చూసారా? లేదే. హలో. వద్దు. ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? లేదే. ఓకే.
నిన్న రాత్రి ఒక 9:30కి ఏవేవో ఫీలింగ్స్ వచ్చుంటాయే. లేదు, రాలేదు. మ్మ్, నిదానంగా బాగా ఆలోచించి చెప్పండి. వచ్చాయా? మ్, రాలేదు. ఓకే, హృదయం ఒకటే కదా, నాలాగే ఎదుటి వారికి కూడా లబ్ డబ్ అని కొట్టుకుంది అనుకున్నాను. ఓకే, ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంది, చేంజ్ చేసుకోవడమే. ఎందుకు చేంజ్ చేసుకోవడం? అదే ఫీలింగ్ రాలేదన్నారుగా. వచ్చింది. వచ్చిందా? లేదు లేదు, రాలేదు. రాలేదు కదా, అందుకే నా ఫ్రెండ్స్ అప్పుడే చెప్పారు, నేనే వినలేదు. ఈ సూర్యకి ఇంకో చంద్ర దొరకకుండా పోతుందా? ఇక మన రూట్ మార్చుకోవాల్సిందే. ఎందుకు మార్చాలి? వచ్చింది. వచ్చిందా? రాలేదు. ఇలా రండి రండి రండి, చెప్తాను. ఇలా రండి, చక్కగా నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. బాస్, ఒక కోక్ ఇవ్వు. నాకొద్దు. ఓకే, వద్దా? కోక్ క్యాన్సిల్ బాస్. చెప్పండి, వచ్చిందా రాలేదా? రాలేదు. మీరు క్లియర్గా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. బాగా ఆలోచించి ఏదో ఒకటి చెప్పండి. హలో ఐశ్వర్య, నేను సూర్యని మాట్లాడుతున్నాను. ఇక్కడ పార్టీ బాగా కన్ఫ్యూజ్ చేస్తోంది. అవునవును, నువ్వు అక్కడే ఉండు. లేదు వద్దు, నేనే బలూన్తో అక్కడికి వచ్చేస్తాను. వచ్చింది వచ్చింది వచ్చింది. వచ్చింది వచ్చింది వచ్చింది. హాయ్. ఎక్కడికైనా వెళదామా సూర్య? వర్క్ ఉంది ప్రియా. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. బెలూన్ది ఫీలింగ్ పంపించావు, ఇప్పుడు సరిగ్గా మాట్లాడడమే లేదు. అయ్యో, కరెంటు కట్ అయింది. అవును, క్యాండిల్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది, నేను వెలిగిస్తానుండు. ఉండు, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడతావు? నీ మూడ్ చేంజ్ చేయడానికే. పైకి లే. లేవను. అక్కను పిలుస్తాను. ఏది పిలుచొద్దాం. అక్క, వెళ్దామా? మ్, ఎక్స్క్యూజ్ మీ, ఈ 2 కూల్ డ్రింక్స్ కి మీరు పే చేస్తారా? స్టూపిడ్, ఇంకెవరైనా చూసుకోరా. ఏంట్రా, ఇంకొకరిని ఎక్కడ వెతకను? రే అటు చూడరా. హే? ఆ తర్వాత క్లాస్ నుంచి బయటకు వచ్చేసాను. ఆహా, ఆ రోజు నువ్వు బెలూన్ ఊది లబ్డప్పదని చెప్పావే, ఒకవేళ ఆ ఎఫెక్ట్ వచ్చి ఉంటుందా? కన్ఫర్మ్ గా వచ్చుంటుంది. నేను వెళ్ళి అడుగుతాను, రాలేదంటే ఈ రోజు నైట్ 9:30కి వస్తుందని చెప్పు. చెప్తాను, నువ్వు రారా? లేదు నేను రాను, నేను వస్తే తను మాట్లాడతా. నువ్వెళ్ళి అడిగిరా. రిస్క్ ఉన్న ఏరియాకి మాత్రం నన్ను ఒంటరిగా పంపించు. దెబ్బలు తినేది కమిడీలేగా. ఈ రోజు నా ట్రీట్. ఎందుకు? నా లవ్ మ్యాట్రీ. నిన్న రాత్రి. ఎక్స్క్యూజ్ మీ, నా సీట్ ని ఈ సీట్ లో పెట్టుకోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళి నెక్స్ట్ ఇయర్ రండి, నేను కొంచెం మాట్లాడాలి. ఇక్కడే ఉంటుంది. మీకు నిన్న రాత్రి 9:30కి లబ్లప్పతి వచ్చిందా? రాలేదు. అబ్బా, మీరంత సడన్ గా చెప్పకూడదు. లబ్లప్పతి అనేది ఒక సూపర్ ఫీలింగ్. అది నైట్ 9:30కి ఇక్కడంతా వస్తుంది. వచ్చిందా? రాలేదు. దాచిపెడుతుంది. అబద్ధం చెప్పకండి, వచ్చిందా లేదా? రాలేదు. సరే పోలేండి, ఈరోజు నైట్ 9:30కి మీకు లబ్డప్పతి వస్తుంది. ఓకేనా? వస్తాను. నాకు లబ్డప్పతి వస్తుందా? నీకు లబ్డప్పతి కావాలా? సారీ, నా దగ్గర బెలూన్ లేదే. నా దగ్గర ఉంది. ఓహో, ఇప్పుడు ఆడపిల్లలే బెలూన్లతో తిరుగుతున్నారా? చాలు, అది నట్లబడి. ఈ రోజు రాత్రి 10:30కి మీకు ల్యాప్టాప్ పతి వస్తుంది. ఆహా, పికప్ డ్రాప్ ఎస్కేప్ అంటూ తిరిగానే నా బండిలో కూడా ఒక ప్యాసింజర్ ఎక్కుతుంది. మీ నాన్న ఏం చేస్తారు?
రోడ్ కాంట్రాక్ట్. రోడ్డు కాంట్రాక్టరా? గవర్నమెంట్ డబ్బంతా వేలింటూనే